Hello everyone, now we are discussing about difference between LAN, MAN and WAN. Local area network LAN, metropolitan area network MAN and wide area network WAN. It covers a small geographical area. సో మనం ల్యాన్లో ఏంటి అని అంటే జియోగ్రఫికల్ ఏరియా, స్మాల్ జియోగ్రఫికల్ ఏరియా అంటే విత్ ఇన్ బిల్డింగ్స్లో కానీ లేదంటే ఆఫీసెస్లో కానీ అలా తక్కువ ఏరియాలోనే మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయగలం. అదే ఇక్కడ చూస్తే మ్యాన్లో ఇట్ కవర్స్ ద రిలేటివ్లీ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా. మ్యాన్లో అనుకోండి మనం డేటాని విత్ ఇన్ ద సిటీలో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ల్యాన్తో కంపేర్ చేసుకుంటే మ్యాన్ అనేది జియోగ్రాఫికల్ ఏరియా ఎక్కువ కవర్ చేస్తుంది. అలాగే వ్యాన్కి వచ్చేసి అసలు ఏరియా లిమిటే ఉండదు, ఎందుకంటే మనం వ్యాన్ యూస్ చేసుకొని ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి కూడా డేటాను పంపించుకోవచ్చు. సో అందుకే వ్యాన్కి అసలు లిమిటే లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా డేటాను సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హోమ్, ఆఫీసెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్. సో మనం ల్యాన్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాం తెలుసు, హోమ్స్లో యూజ్ చేసుకుంటాం, ఆఫీసెస్లోని, లేదంటే గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్లో అలా యూజ్ చేసుకుంటాం. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ మ్యాన్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే ఆర్గనైజేషన్స్లో యూజ్ చేసుకుంటాం. అలాగే ఈ వ్యాన్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఓవర్ మెట్రోపాలిటన్, రీజనల్ ఆర్ నేషనల్ బౌండరీస్. ఇది ఎక్కడైనా అంటే మెట్రోపాలిటన్ అంటే సిటీస్లో యూజ్ చేసుకోవచ్చు, రీజనల్ కంట్రీస్లో యూజ్ చేసుకోవచ్చు, అలాగే నేషనల్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ యూజెస్ ద ట్రాన్స్మిషన్ టెక్నాలజీ సచ్ యాజ్ వైఫై అండ్ ట్విస్టెడ్ పేర్ కేబులింగ్. అంటే ఏంటంటే మనం ల్యాన్లో ఏమేం ట్రాన్స్మిషన్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటాం, వైఫైని, ట్విస్టెడ్ పేర్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఈ వైఫైని, ట్విస్టెడ్ పేర్ని యూజ్ చేసుకొని మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం. వైఫై అనేది వైర్లెస్ టెక్నాలజీ, ట్విస్టెడ్ పేర్ అనేది వైర్ టెక్నాలజీ. అలాగే ఇప్పుడు మ్యాన్ ఇట్ యూజెస్ ద ట్రాన్స్మిషన్ టెక్నాలజీ సచ్ యాజ్ ఏటీఎం, FDDI అండ్ SMDS. అసలు ఫస్ట్ ఏటీఎం అంటే ఏంటంటే ఎసింక్రనస్ ట్రాన్స్ఫర్ మోడ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వైర్ టెక్నాలజీ. అలాగే FDDI అంటే ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్, ఇది కూడా వైర్ టెక్నాలజీ. అండ్ SMDS స్విచ్డ్ మల్టీ మెగాబిట్ డేటా సర్వీస్ అన్నమాట, ఇది వైర్లెస్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇట్ యూజెస్ ద అన్గైడ్ మీడియా సచ్ యాజ్ GPRS ఎ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. GPRS అంటే జనరల్ పర్పస్ రేడియో సర్వీస్ అన్నమాట, ఇది ఒక వైర్లెస్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం వ్యాన్లో డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఆఫ్ LAN కెన్ బి 2 కంప్యూటర్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ల్యాన్కి ఏంటి అంటే 2 కంప్యూటర్స్ని ఇంటర్ కనెక్ట్ చేస్తాయి. అలాగే మ్యాన్లో ఏంటి, మ్యాన్ నెట్వర్క్స్ కెన్ బి టెలివిజన్ నెట్వర్క్. అంటే ఇప్పుడు మ్యాన్ అంటే ఒక సిటీలోనే కదా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకునేది. సో టెలివిజన్ నెట్వర్క్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఎగ్జాంపుల్ ఆఫ్ వ్యాన్ ఈజ్ ఇంటర్నెట్. సో మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని వ్యాన్లో మెసేజెస్ అవి పంపించుకుంటాం, అది ఇంటర్నెట్. ఇట్ డు నాట్ లింక్స్ ద నెట్వర్క్. అంటే ఏంటంటే ల్యాన్లో మనం ఎలాంటి నెట్వర్క్స్ని లింక్ చేసుకోము, ఓన్లీ కంప్యూటర్ నుంచి కంప్యూటర్కే కనెక్షన్ ఉంటుంది. కానీ మ్యాన్కి వచ్చేసరికి ఇట్ కెన్ లింక్స్ 2 or more ల్యాన్స్ టుగెదర్. మ్యాన్ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది, 2 ల్యాన్స్ని యూజ్ చేసుకొని మనం మ్యాన్ని 2 ల్యాన్స్ని కనెక్ట్ చేయడం కోసం మ్యాన్ని యూజ్ చేసుకుంటాం. కాబట్టి ల్యాన్లో ఏంటంటే ఇట్ కెన్ 2 or more ల్యాన్స్ ఆర్ టుగెదర్, 2 or more ల్యాన్స్ని ఇది లింక్ చేసుకుంటుంది. అలాగే వ్యాన్ ఇట్ కెన్ లింక్ ల్యాన్స్ అండ్ నెట్వర్క్స్ ఆల్సో. ఇక్కడ వ్యాన్లో మనం ల్యాన్స్ని లింక్ చేసుకుంటాము, అలాగే నెట్వర్క్స్ని కూడా లింక్ చేసుకుంటాము, అంటే మ్యాన్స్ని కూడా లింక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ప్రైవేట్లీ ఓన్ నెట్వర్క్. సో ల్యాన్స్ అంటే చిన్న నెట్వర్క్ కదా, ఇది ఓన్లీ ప్రైవేట్ అనమాట. ఇట్ ఈస్ ప్రైవేట్లీ ఆర్ పబ్లిక్లీ ఓన్ నెట్వర్క్. అంటే ఇది జనరల్గా ఒక సిటీస్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి ప్రైవేట్లీ, కంపెనీస్ అలా యూజ్ చేసుకుంటారు, యాజ్ వెల్ యాజ్ పబ్లిక్లో కూడా యూజ్ చేసుకుంటారు. It is mostly next WAN. It is mostly public and can also be used as in private. ఇది మ్యాక్సిమం పబ్లిక్ గానే యూజ్ చేసుకుంటారు. అంటే పబ్లిక్ యూజ్ చేసుకోవడం అంటే మనం ఇంటర్నెట్ అది అంతా యూజ్ చేసుకుంటాం కదా, సో అది మోస్ట్ ప్రాబబ్లీ పబ్లిక్ గానే ఈ నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇన్ఎక్స్పెన్సివ్
ల్యాన్ అనేది ఇన్ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ల్యాన్ అనేది స్మాల్ నెట్వర్క్ కదా, సో దాని కాస్ట్ వచ్చేసి తక్కువ. ఇట్ ఈజ్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ దాని కంపేర్ టు మ్యాన్ అనేది బిగ్గర్ నెట్వర్క్, సో ఇట్ హ్యాస్ హై ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ వ్యాన్, ఇట్ ఈజ్ హైలీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే మ్యాన్ కన్నా వ్యాన్ అనేది చాలా పెద్ద నెట్వర్క్, సో దాని కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. ఇట్ ఈజ్ సింపుల్ టు మేనేజ్, ల్యాన్ అనేది ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ రిలేటివ్లీ కాంప్లెక్స్ వెన్ కంపేర్ టు మ్యాన్ అనేది కొంచెం కాంప్లెక్స్, ఎందుకంటే కొంచెం పెద్ద నెట్వర్క్ కాబట్టి కొంచెం కాంప్లెక్స్ అనమాట మేనేజ్ చేయడం. నెక్స్ట్ ఇట్ ఈజ్ హైలీ కాంప్లెక్స్ టు మేనేజ్, సో వ్యాన్ అనేది చాలా అంటే చాలా పెద్ద నెట్వర్క్, సో అందువల్ల మేనేజ్ చేయడం వెరీ కాంప్లెక్స్ అనమాట, హైలీ కాంప్లెక్స్ టు మేనేజ్. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ ఆఫ్ మ్యాన్ అండ్ వ్యాన్.